రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోయాయని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న నిధులను స్వాధీనం చేసుకుని రాష్ట్ర వాటాలతో గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ను 3 భాగాలుగా విభజించడం వల్ల మరిన్ని సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. ఇవే అంశాలపై మరింత సమాచారం బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితిపై అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలు 3 చేసిన తర్వాత వాటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి లేఖ రాశారు. దానికి సంబంధించి ఆయన అడిగి సార్ చెప్పండి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేఖ రాయడానికి ప్రధాన ఉద్దేశం వీళ్ళని కొత్తగా ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ తాండా గ్రామ పంచాయతీ ఉన్నది. దాని ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీలు 4383 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాళ్ళకు ₹1 ఇన్కమ్ ఉండదు. మొన్ననే 15th ఫైనాన్స్ అమౌంట్ వచ్చిన తర్వాత చాలా అమౌంట్ వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే 500 మందే ఉన్నారు కదా, ప్రతి మనిషికి ఇంత అమౌంట్ అని ఇస్తారు. దానికి స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ గిట్ ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వలేరు. ఓన్లీ సెంట్రల్ ఫండ్ వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మినిమంగా నడవాలంటే పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, ఒక కారబార్ ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, ఒక 5-6 మంది మల్టీపర్పస్ వర్కర్స్ ఉంటారు. దీన్ని నడిపించాలంటే శాలరీస్ కావాలి. ఈ శాలరీస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను వాళ్ళందరి తరఫు నుండి. అందరూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఎవరైతే తాండాలు ఉన్నారో చాలామంది నా దగ్గరికి వచ్చి సార్లు మాకు శాలరీస్ చేయడానికి డబ్బులు లేవు సార్, ఓన్లీ మేము ఉత్సవ విగ్రహాలు లేకున్నాం, 80% ఏం చేయాలంటే దానికి సరే ఆలోచన చేసి నేను లెటర్ రాస్తా ఉన్నాను. ఇప్పుడే లెటర్ రాసి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్న స్పెషల్ గ్రాంట్ అని ఇవ్వాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 119 ఎమ్మెల్యేలో తీసుకుంటే ఒక 39 మంది ఎమ్మెల్యేలు తీసి 80 ఎమ్మెల్యేలు రూరల్లో ఉంటారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 200 గ్రామ పంచాయతీలు వస్తాయి. ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున 200 ఎమ్మెల్యేలు 20 కోట్లు ఇవ్వండి. 80 ఇంటూ నీకు 20 కోట్లు 1600 కోట్లు అవుతాయి. 1600 కోట్లు అయితే 1600 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాను. అంటే ప్రధానంగా మీరు కేంద్రమే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది, కేంద్రమే సహాయం చేస్తుంది అని చెప్తున్నారు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామ్యం ఎంత ఉంటుంది, కేంద్ర భాగస్వామ్యం? ఇప్పుడు నరేగా నుండి అంటే ఇప్పుడు విబిజి రామ్జీ కింద ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాడికేను, మహిళా బిల్డింగ్ కాడికేను, లేదా గోదాముల కాడికేను, సీసీ రోడ్ల కాడికేను, ఇంకా స్కూళ్ళ కాడికేను, ఏదైనా విబిజి రామ్జీ కింద వస్తుంది. ఇప్పుడు కొత్త స్కీమ్స్లో ఏదైతే పెట్టిరో గతంలో 90-10 ఉండే, ఇప్పుడు 60-40 పెట్టారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే పని చేస్తూ ఉన్నామో ₹100 పని చేసిరు అనుకో, ₹100 పని అవుతుంది. ఇప్పుడు ₹100 అదనంగా ₹40 స్టేట్ గవర్నమెంట్ కాల ₹140 పని అవుతుంది. ₹1000 పని అవుతుండే, ఇప్పుడు 400 వీళ్ళు కలపాలి, 1400 పని అవుతుంది. దాన్ని ఆలోచన చేసుకొని చేయాలి. మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే 74 మున్సిపాలిటీల్లో సుమారు 14 మున్సిపాలిటీల్లో ఒక ఇన్కమ్ ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయి, 60 మున్సిపాలిటీల్లో ఇన్కమ్ లేని మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 60 ఇంటూ 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి కనీసము దీని రూల్ ఏముందంటే మున్సిపల్ కార్పొరేషన్లు అయినా మున్సిపాలిటీలు అయినా 70 మీటర్లకు ఒక క్యాండిడేట్ పెట్టాలి, 1 కిలోమీటర్కు ఒక క్యాండిడేట్ పెట్టాలి మల్టీపర్పస్ వర్క్స్. మున్సిపల్ కార్పొరేషన్ల విషయంలో తీసుకుంటే 3 మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటే 10,000 మంది తక్కువ ఉన్నారు రిక్రూట్మెంట్ చేయాలి, 3 30,000 తక్కువ ఉన్నారు. ఇంకా మున్సిపాలిటీల విషయంలో తీసుకుంటే చాలా ప్రతి మున్సిపాలిటీ తక్కువ ఉన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే తగినంత సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు ఏంటంటే ల్యాండ్ అలొకేషన్ చేసి బిల్డింగ్ కట్టియాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బిల్డింగ్ కట్టించేసి దాని సముచిత స్థానం ఏదైతే మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ చేయాలి, వీళ్ళకి 50 లక్షల రూపాయలు శాలరీస్ కింద ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 2 సంవత్సరాలు ఇవ్వలేరు, ఇది 3వ సంవత్సరం అవుతుంది. 80% ఇప్పుడన్నా ప్రతి ఒక్కరికి ఇస్తే ఏ ఊర్లో పోయి ఏదైనా పని చేయాలనుకో పని చేయడానికి ధైర్యం సరిపోతుంది. వాళ్ళకి చిన్న పనులు ఏమన్నా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 1 year వరకు ఉంటుంది. 80% ఈ అమౌంట్ కూడా రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్ 3 మున్సిపాలిటీలు చేశారు. ఈ 3 మున్సిపాలిటీలలో మీరు మరి లేఖలో పేర్కొన్నట్టున్నారు. ఆ సమస్యలు ఏమున్నాయి? 3 మున్సిపాలిటీలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, శానిటరీ వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఫుడ్ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రతి హోటల్లో చెక్ చేసి వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, ఈ ఫుడ్ ఎన్ని రోజుల్లో పెట్టారు, ఇది మురిగిపోయిందా మంచిదా, అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి. ఈ విధంగా అన్నీ చెక్ చేయాలంటే తగినంత సిబ్బంది ఉంటేనే వీళ్ళు ఏమైనా చేయడానికి ఆస్కారం. మున్సిపాలిటీ విషయంలో తీసుకుంటే మీరు ఏంటంటే ఇన్కమ్ లేకుండా ఉన్న మున్సిపాలిటీలు వాళ్ళకి బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నాం. రోడ్స్ త్రాగునీరు కోసానికి
త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఎంత వివాదాస్పదమైందంటే గతంలో ఉన్న మున్సిపాలిటీలు వీళ్ళు మెర్జ్ చేశారు, గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు వీళ్ళు మెర్జ్ చేశారు. గతంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉన్నాయో అది మిషన్ భగీరథ కింద ఉన్నది, మిషన్ భగీరథ కింద. ఈ కొత్తగా పాత కార్పొరేషన్లు ఏదైతే ఉందో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్, ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ కింద ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వీళ్ళే చూడాలి. అక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమో మున్సిపాలిటీ చూస్తుండే, వాటర్ ఏమో మిషన్ భగీరథ చూస్తూ ఉండే. ఇవన్నీ క్లబ్ చేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ కనెక్షన్ అక్కడ ఇవ్వాలి, ఆ కనెక్షన్ ఈ ఏరియా మాకు రాదు, ఆ ఏరియా మాకు రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంది ప్రజలు. మొన్న నేను అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ డివిజన్లోకి పోతే ఇవన్నీ ఇబ్బందులు చూసినా. ఈ ఇబ్బందులు తొలగాలంటే ఎట్టి పరిస్థితుల్లో పాత మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో హ్యాండ్ ఓవర్ టు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ ద్వారా కోరేది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు శాలరీస్ కోసానికి స్పెషల్ గ్రాంట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి. ప్రతి మున్సిపాలిటీకి 50 లక్షలు స్పెషల్ గ్రాంట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని మీ ద్వారా నేను కొడతా ఉన్నాను. గ్రామ పంచాయతీలకు సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమైందంటే తేనెతట కలింది, ఇప్పుడు తేనెత కలింది. ప్రతి ఈ ఏదైతే 4385 గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ మీట్ ఇచ్చిన కదా, ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు ఉంటారు. వాళ్ళు కడుపు గాలి, ఎందుకంటే మొన్ననే సర్పంచ్లు అయ్యారు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు అయ్యారు. శాలరీ ఇవ్వలేని పరిస్థితి ఉంది, గ్రామ పంచాయతీ ఏ విధంగా నడిపించలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి వస్తారు. ఎట్టి బస్సులో పెద్ద ధర్నా కార్యక్రమం, ఎందుకంటే 4383 ఇంటూ 10 వేసుకున్నా కానీ 50,000 మంది వస్తారు ప్రజాప్రతినిధులు. 50,000 మంది ప్రజాప్రతినిధులు వచ్చి ధర్నా చేయడానికి రెడీ ఉన్నారు. ఏదైతే గ్రామ పంచాయతీ సమస్యలు కానీ మున్సిపాలిటీ సమస్యలు ఏవైతే ఉందో దాని సమస్యలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీ సమస్యలు ఉండో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించేది, లేకపోతే రాబోయే రోజుల్లో అందరు ప్రజాప్రతినిధులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపడితే రాష్ట్ర ప్రభుత్వం పైన తల వంచైన దానికి సంబంధించిన పనులు, కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.